నది శ్రీమద్భాగవతం దశమస్కందం అధ్యాయం 38 శ్లోకం 36. భగవాంస్తమభిప్రేత్య రథాజ్ఞాగ్నితపానినాం పరిరేభే అభ్యుపాకృష్య ప్రీతః ప్రణతవత్సలః. ఆ క్రూరుని గుర్తించిన వాడై శ్రీకృష్ణుడు రథాంగ చిహ్నితమగు తన హస్తములతో అతని చెంతకు తీసుకుని ఆలింగనము చేసుకొనెను. శరణాగతులకు భక్తుల ఎడ సదా దయకొని ఉండువాడు కనుక ఆ దేవదేవుడు అంతటా అతి ప్రసన్నుడయ్యను. దానికి ముందు శ్లోకాలు కూడా భాష్యం లేదు, అవి 3 శ్లోకాలు ఉన్నాయి, అవి చదివేస్తాను. భగవద్ దర్శనానందము అక్రూరుని నేత్రములను అశ్రుపూర్ణములు కావించను, శరీరమును రోమాంచితము చేసెను. రాజా, అతనికి ఎంతటి ఉత్కంఠత కలిగిననగా తనను గురించి తెలుపుటకు అతనికి నోట మాట రాలేదు. అక్రూరుడు అనురాగ విహ్వలుడై శీఘ్రమే తన రథము నుండి దుమికి కృష్ణ బలరాముల పాదముల చెంత దండము వలె వాలెను. అనంతరము అక్రూరుడు ఆవు పాలను పితుకుటకు పోవుచున్నట్టి కృష్ణ బలరాములను వ్రజమునందు గాంచెను. కృష్ణుడు పీతాంబరధారి అయి ఉండగా బలరాముడు నీలాంబరమును ధరించి ఉండెను. వారి కన్నులు శరత్కాల పద్మములను పోలి ఉండెను. మహాభుజశాలురు కిశోరావస్థలోనున్నవారు శ్రీనికేతులు నగు వారిరువురిలో ఒకడు శ్యామలవర్ణుడు కాగా ఇంకొకడు శ్వేతవర్ణుడై ఉండెను. చక్కని ముఖ కవళికలతో వారు పరమ సుందరములుగా నుండిరి. గున్న ఏనుగుల గమనముతోనూ దయామయ దరహాస దృక్కులతోనూ చరించుచు ధ్వజము వజ్రము అంకుశము పద్మములచే చిహ్నితములగు చరణముద్రల ద్వారా ఆ మహనీయులిరువురు గోష్టమునకు శోభమును చేకూర్చిరి. పరమో దారములు పరమాకర్షణీయములు నగు లీలలను కలిగిన ఆ ప్రభువులిరువురు మణిహారములను వనమాలను ధరించిన వారు, మంగళకరమగు సుగంధ ద్రవ్యములను అలదుకొనిన వారు, చక్కగా స్నానము చేసిన వారు, నిర్మల వస్త్రధారణలు అయ్యుండిరి. ప్రధాన పురుషులు జగత్పతులు విశ్వములకు మూల కారణములు నగు వారిప్పుడు ధరణి యొక్క సంక్షేమమునకై కేశవ బలరాములుగా అవతరించిరి. పరీక్షిత్ మహారాజా తమ తేజముతే ద్విజ్మండలము నందలి అంధకారమును నశింపజేయుచు వారు సువర్ణాచ్ఛాదితమగు మరకత పర్వతమును వెండి పర్వతమును పోలిరి. అక్రూరుల వారు మొన్నటి శ్లోకంలో మనం చూసాము. ఆయన కంసుడు చెప్పాడు, బృందావనానికి గోకులానికి వెళ్ళి కృష్ణ బలరాముల్ని తీసుకురమ్మని చెప్పడం జరిగింది. వారు బృందావనానికి వస్తూ రథము సరి అయినటువంటి దిశలో పోతుందా లేదా అనేది కూడా ఆలోచించకుండా కృష్ణుని మనన చేస్తూ వస్తూ ఉన్నారు. కృష్ణుడు అంటే నేను దానికి మొన్న వివరించాను. మనం ఏ పని చేస్తూ ఉన్నా కానీ కృష్ణుని ఎట్లా స్మరించవచ్చు అనేదానికి అది ఉదాహరణ. మనం పనుల్లో నిమగ్నమై ఉన్నంత మాత్రాన మనసుని కృష్ణునికి భిన్నంగా ఆలోచింపజేయాలనేటువంటి అవసరం ఏం లేదు. మనసును ఎప్పుడు కూడా కృష్ణుని యొక్క స్మరణలో ఉంచేయచ్చు. మనకి ఇంకో సందేహం కలుగుతుంది, అట్లా ఉంచితే పనులు సక్రమంగా జరగవేమోనని. చాలామంది అంటే అట్లా ఉన్నప్పుడు పనులు ఇంకా బాగా జరుగుతాయి. తిరుపతి మందిరం కట్టేటప్పుడు ఒక డివోటీ ఉండేవాడు. ఆయన అప్పుడు ఏదన్నా మనం కన్స్ట్రక్షన్కి దానికి తెచ్చుకోవాలంటే చెన్నైకి వెళ్ళాలి. చెన్నైకి వెళ్ళి తెచ్చుకోవాలా. అప్పుడు నాకు డ్రైవింగ్ రాదు. ఆయన వెహికల్ తీసుకొని వచ్చేవాడు.
వెళ్ళి చెన్నైలో కావాల్సినవన్నీ కొనుక్కొని వచ్చేవాళ్ళం. ఒక్కోసారి నేను అనేవాడిని, మీ పనులన్నీ వదులుకొని కృష్ణుడి సేవకు వచ్చేస్తూ ఉన్నారు అని. ఆయన రియలైజేషన్ చెప్పాడు, అరే పనులు ఎక్కడ వదులుకుంటామని చెప్పి కృష్ణుడి సేవ వద్దులే ఇంకోసారి చూసుకుందాం అన్నప్పుడు ఆ పనులు అసలు ఏం జరగవు. ఆ కృష్ణుడి సేవా భాగ్యం కలిగింది కదా అని చెప్పి నేను నా పని వదిలేసి కూడా నేను సేవకు వచ్చినప్పుడు నేను లేకపోయినా నా పని జరిగిపోతా ఉంది. నేను లేకపోయినా నా పని జరిగిపోతా ఉంది. అంటే చూడండి, ఆయన ఒక డోనరు, పూర్తి సమయం భక్తుడేం కాదు. కానీ ఇక్కడ కావాల్సిందంటే ఏంటి అంటే అవగాహనే. ఇంకోసారి నేను చెన్నైలో ఒక పెద్ద ధనికుడి ఇంటికి వెళ్ళాను. ఆయన డోనరు. ఆ ఇల్లంతా ఎక్కడ చూసినా కానీ కృష్ణుడు ఉన్నాడు. ఎక్కడ చూసినా మంచి మంచి కృష్ణుడి ఫోటోలు, కృష్ణుడి విగ్రహాలు, ఇల్లంతా పెట్టుకొని ఉన్నాడు. నేను అవన్నీ చూసి, మీ ఇంట్లో కృష్ణుడిని బాగా పెట్టుకున్నారండి అన్నాను. స్వామీజీ ఒక్క సవరణ ఏమనుకోవద్దు అన్నారు. ఏంటి అన్నాను. మా ఇంట్లో కృష్ణుడిని పెట్టుకోవడం కాదు, కృష్ణుడి ఇంట్లో నేను ఉంటున్నాను అన్నాడు. మా ఇంట్లో కృష్ణుడిని పెట్టుకోవడం కాదు, కృష్ణుడి ఇంట్లో నేను ఉంటున్నాను, కృష్ణుడి ఇంట్లో నేను ఉంటున్నాను. ఇక్కడ ఏదైనా కానీ అవగాహన. పురంధరదాస్ చెప్తాడు, కెరయ నీరును కెరయజల్లి. నదిలో నీళ్లు తీసుకుంటాం తర్పణం, మళ్ళీ ఎక్కడ ఇస్తాం? నదిలోనే ఇస్తాం. అదే రకంగా మనలో మాట్లాడే శక్తి అయినా, చూసే శక్తి అయినా, వినే శక్తి అయినా, నడిచే శక్తి అయినా, ఏదైనా పని చేసే శక్తి అయినా, ఏదైనా ఒకదాన్ని సృష్టించాలంటే ఆ బుర్ర అయినా కానీ అన్నీ కూడా ఆ భగవంతుడే మనకి ఇచ్చాడు. మళ్ళా తిరిగి ఆయన సేవలో మనం కైంకర్యం చేసినప్పుడే దానికి ఒక సాఫల్యత ఏర్పడుతుంది. అందుకని ఇక్కడ మనం గమనించాం, అక్రూరుల వారు ఆయన మధురలో బయలుదేరిన దగ్గర నుంచి నేను కృష్ణుడి దగ్గరికి వెళ్తాను, కృష్ణుడు నన్ను ఎట్లా రిసీవ్ చేసుకుంటాడు, నేను ప్రణమలితే నన్ను ఎట్లా పైకెత్తుతాడు, నన్ను ఎట్లా ఆలింగనం చేసుకుంటాడు, నాకెట్లా ఆతిథ్యం ఇస్తాడు, నా యోగక్షేమాలు ఎట్లా అడుగుతాడు, ఇదే మనన. ఆయనకి రథం ఎట్లా తోలుతున్నాను, సరైన మార్గంలో తోలుతున్నానా, గమ్యాన్ని చేరుకుంటానా, ఇవేవి కూడా ఆలోచన లేదు. మీకు కూడా నేను మొన్న ఒక విషయం చెప్పాను. ఎప్పుడైతే మనం సంపూర్ణంగా ఆ కృష్ణుని యొక్క ధ్యానంలో గడిపేస్తామో మనకు రోజు కూడా ఎట్లా గడిచిపోయిందో తెలియదు. భౌతికమైన వ్యక్తులందరూ కూడా వాళ్ళు ఏమనుకుంటుంటారంటే, అబ్బా టైం పాస్ కావట్లేదండి. భక్తులకి టైం సరిపోవట్లేదండి. అరే అప్పుడే రోజు అయిపోయిందా. అందుకనే ప్రభుపాదులు అది చెప్తారు, భక్తుడు జీవితం ఎట్లుంటుంది అంటే గోవు యొక్క దూడ పాదము గుర్తులో, దాని గిట్ట గుర్తులో నీళ్లు నిలబడతాయి వర్షం పడితే. దాన్ని దాటం ఏమన్నా కష్టమా? సో భక్తుడు ఈ సంసారాన్ని ఆ గోవు గిట్ట యొక్క గుర్తులో ఉన్న నీటిని దాటడం ఎంత సులభమో ఈ సంసారాన్ని అంత సులభంగా దాటేస్తాడు అని చెప్తారు ప్రభుపాద. ఈ సంసారాన్ని అంత సులభంగా దాటేస్తాడు భక్తుడు. కారణం ఏంటి అంటే అతను మనన అంతా కూడా ఆ కృష్ణుని మీద ఉంది. సో ఈ ముందు శ్లోకాల్లో అక్రూరుల వారు వచ్చారు, కృష్ణ బలరాములు పాలు పితకడానికి వెళ్తూ ఉన్నారు. ఒకరేమో ఇక్కడ పాలు పితకడం అంటే ఒకటి, మనోళ్ళందరూ ఏమనుకుంటారంటే ఫ్యాక్టరీలు తయారు చేయాలా, కర్మాగారాలు సృష్టించాలా, ఏదేదో టెక్నాలజీ సృష్టించాలా, ఏదేదో అనుకుంటారు. కానీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఈ భూమి మీద లీల చేయడానికి వచ్చినప్పుడు ఆయన చేసింది ఒకే ఒక పని, గోవుల్ని చూసుకోవడం. ప్రభుపాదులు వారు చెప్తారు, ఎందుకు గోవులను మాత్రమే చూసుకున్నాడంటే అంతకన్నా ఏమీ అవసరం లేదురా బాబు మానవాళికి మనుగడకి అని ఒక సందేశం ఇవ్వడానికి.
గోమాత భూమాత, గోమాత భూమాత. భూమి ఆహారం ఇస్తుంది, గోమాత భూమికి సారాన్ని ఇస్తుంది, క్షీరాన్ని ఇస్తుంది. ఆ ధాన్యము, క్షీరము, పండు, ఫలము నీ జీవితం అయిపోద్ది. టెక్నాలజీ అంతా కనుక్కొని మనం ఏం సాధిస్తూ ఉన్నాం? ఏమన్నా నట్లు బోల్ట్ తింటున్నావా? ఒకరోజు ఒక పెద్ద మనిషి వచ్చాడు. నేను ప్రవచనం అంతా హరే కృష్ణ మంత్రం చెప్పించండి అది ఇది అంటే, ఆయన చివరిగా సందేహాలు ఏమైనా ఉన్నాయంటే ఆయన అన్నాడు, గురువుగారు ఇది ఆధునిక యుగం, ఇంకా భజనలు జపాలు ఇవేంటి, కొత్తది ఏదైనా కనుక్కోండి అన్నాడు. టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది. అప్పుడు నేను అన్నాను, తమరు ఏం తింటున్నారండి అన్నారు. అన్నం తింటున్నాను అన్నాడు. భలేవాడివే, టెక్నాలజీ పెరిగిపోయింది, ఏదైనా నట్లు బోట్లు చిప్లు కేబుల్స్ ఇవన్నీ తినాలా అన్నాను. అదెట్ట కుదురుతుంది అన్నాడు. అదెట్ట కుదరదో ఇది కూడా అట్టే కుదరదు అన్నాడు. అదెట్ట కుదరదో ఇది కూడా అట్టే కుదరదు. ఎంత టెక్నాలజీ పెరిగినా నువ్వు దేని మీద ఆధారపడాలా? అన్నం మీద ఆధారపడాలా? ఆ అన్నం ఎట్ట పొందాలో తెలుసుకుంటే, ఆ క్షీరం ఎట్ట పొందాలో తెలుసుకుంటే ఇంకా నీకేం అవసరం ఉంది చెప్పండి? ఇప్పుడు టెక్నాలజీ మేమేదో కనుక్కున్నాం, ఏదో సాధించేసాం. ఏం సాధించాం? అన్నీ అనర్థాలే. మొన్నకు ఆయన వచ్చాడు. ఇంతకుముందు అంటే ల్యాండ్ ఫోన్లు ఉండేటివి, అది ఎవరో ఒకరింట్లో, కాలనీకి ఒకరింట్లో ఉండేది. సో ఇప్పుడు ఇంట్లో ఒక్కొక్కరికి 2 ఫోన్లు ఉంటున్నాయి. మొన్నకు ఆయన వచ్చి కంప్లైంట్ అనమాట, మా ఆవిడ ఎప్పుడు ఎవరితోనో మాట్లాడుంటారు స్వామి అన్నాడు. దేనికి వచ్చింది అది? మళ్ళీ వీడియో కాల్స్, అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, వీడియో కాల్స్. పరిశీలనగా మనం పరిశీలిస్తే ఎవడైనా సుఖంగా ఉన్నాడా ఈ టెక్నాలజీతో అంటే లేనే లేడు. ఎవడు కూడా సుఖంగా లేడు, ఎవ్వడు లేడు. ఈ 2 ఫోన్లు 3 ఫోన్లు మన యొక్క మెయింటెనెన్స్ ఎక్కువ చేసుకున్నాం, ఖర్చు ఎక్కువ చేసుకున్నాం. దానివల్ల ఏమవుతుంది? ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మాట్లాడితే భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తున్నారా? భలే వాళ్ళండి, ఒకరి సంపాదనతో అవదు ఈ రోజుల్లో జీవితం. మరి ఏంటి పరిస్థితి? ఆయన హైదరాబాద్లో, ఆమె బెంగళూరులో, ఆమె బెంగళూరులో, ఈయన ముంబైలో. పెళ్ళెందుకు చేసుకున్నారు అసలు? కలిసి జీవించడానికి కదా. మళ్ళా దూరంగా నివసించడం వల్ల మనస్పర్ధలు, అనుమానాలు ఎన్నెన్నో. మరి భీష్ముడు ఏం చెప్పాడు మహాభారతంలో? జీవించడానికి ఇంటి గడప దాటి బయటకు వెళ్లకుండా ఉండేటువంటి వాడే నిజమైన ఆనందం కలిగిన వాడు అన్నాడు భీష్ముడు. ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే, వాడి ఇల్లు ఎక్కడ ఉండేదంటే పొలం పక్కన ఉండేది. పక్కన పొలం పని చేసుకునేవాడు. ఆ వచ్చినటువంటి ఇంట్లో పాడు ఉండేటువంటిది, భార్య పిల్లలు సుఖంగా జీవితం గడిపేవాడు. ఆ పొలంలో పని చేసుకునేవాడు, ఇల్లు ఉండేది, ఇంట్లో మ్యాక్సిమం అంటే అదే ఊర్లోనే పొలం ఉండేది. ఇప్పుడు పిల్లోడికి దగ్గర ఉద్యోగం, అమ్మ నాయనలు ఒక దగ్గర. అసలు విచిత్రం. అసలు దేనికిరా నాయన పెళ్ళిళ్ళు, దేనికిరా మీకు అసలు? జీవితాలు దుర్భరం చేసుకొని ఏదో కొంచెం సంపాదించి ఉద్యోగం వచ్చిందంటే స్వతంత్రత. నిన్నెవరో ఒక వీడియో పెట్టారు, స్త్రీలు వాళ్ళు ఫుల్గా మద్యం తాగేసి రోడ్లలో తూలుతూ పడిపోతూ పోతా ఉన్నారనమాట. అందరూ అక్కడ కింద క్యాప్షన్ ఇచ్చారు, ఐటీ ఇండస్ట్రీ అంట. సో దాంట్లో పనిచేసేవాళ్ళు తల్లిదండ్రులు లేరు కదా, హాస్టళ్లలో ఉంటున్నారు కదా. మగోడు తాగేసి రోడ్లో పడిపోతే అప్పట్లో ఏదో చాలా అపరాధంగా భావించేవాళ్ళు. ఇప్పుడు పెళ్లిగాని అమ్మాయిలు తాగేసి వీధుల్లో పడిపోతూ ఉన్నారు. ఇవన్నీ ఆనందాన్ని ఇస్తాయా? ఇవన్నీ శాంతిని ఇస్తాయా? మొన్న ఒక భక్తుడు వాళ్ళ అబ్బాయికి అమ్మాయిని దగ్గర 2-3 సంవత్సరాలు వెతికాడు. ఎవరినన్నా కానీ
అమ్మాయిల్ని పెళ్లి చూపులకి వెళ్ళి చూస్తే ఏదైనా మాట్లాడితే ఏంటి అంటే, ఏంటమ్మా మీ అలవాటు అది, వీక్లీ వన్స్ సోషల్ డ్రింక్ అంట. సోషల్ డ్రింక్ సైన్స్ డ్రింక్ కాదా? అంటే మనమేదో కష్టపడి కృష్ణ చైతన్య మార్గంలో ఉండి నియమాలు పాటిస్తూ పిల్లల్ని పెంచుకుంటే అటువంటి వాళ్ళకి అమ్మాయిలు కూడా దొరకట్లేదు. వాళ్ళు సోషల్ డ్రింక్ అంట, తర్వాత సైన్స్ డ్రింకు. ఏంటి, ఏ దిశలో వెళ్తున్నాం? సో భగవంతుడు ఏంటి అంటే ఆయన గోవుల్ని చూసుకున్నాడు, భూమిని చూసుకున్నాడు. ఒరే నాయన, మానవాళి సుఖంగా శాంతిగా ఉండాలంటే ఇంతకన్నా పెద్ద కార్యక్రమం వ్యాపారం ఏం అవసరం లేదు. కృషి గోరక్ష, కృషి గోరక్ష. నువ్వు భూమి మీద ఆధారపడు, గోవు మీద ఆధారపడు. అల్టిమేట్గా ఈ జానుడి పట్టుకు ఆహారం కావాలా, సుఖంగా జీవించాలా. నువ్వు ఇవన్నీ కనుక్కొని ఏంటి సాధించింది? ఏంటి సాధించింది? ఇవన్నీ కూడా ఉగ్రకర్మ అన్నారు ప్రభుపాదుల వారు. వీటన్నిటిని అనవసరంగా మనం ఏంటి అంటే ఇది చేసుకుంటున్నాం. సో గోవుల్ని మాత్రమే కృష్ణుడు చూసుకున్నాడు ఆయన వచ్చినప్పుడు. అంతకన్నా గొప్ప వ్యాపారం ఏం లేదు, గొప్ప వ్యాపారం లేదు, అవసరం లేదు కూడా, అవసరం లేదు. మొన్న కరోనా లాంటి రోగాలు వచ్చాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. ఎక్కడున్నాయి అన్నీ? పార్కింగ్లో ఉన్నాయి, వీధుల్లోకి పోలా. అప్పుడు అందరికీ కావాల్సి వచ్చిందేంటి? భోజనం తప్పిస్తే ఇంకేం లేదు. ఇల్లు కదిలే పరిస్థితి కూడా లేదు, ఇల్లు కదిలే పరిస్థితి కూడా లేదు. ఇంతకుముందు కుటుంబాలన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల ఎంత ప్రేమ, అనురాగాలు, బాంధవ్యాలు ఇవన్నీ కలిగి ఉన్నారు. ఇప్పుడు 24 గంటలు ఒకరంటే ఒకరికి విశ్వాసం లేనటువంటి పరిస్థితుల్లో జీవితాలు గడుపుతూ ఉన్నారు, దుర్భరం చేసుకున్నారు. తర్వాత అక్రూరుల వారు చెప్తున్నారు, కృష్ణుడు నీలివర్ణము, కృష్ణుడు నీలివర్ణం, ఈయనేమో శ్వేతవర్ణం బలరాముడు. బలరాముడేమో నీలివర్ణంలో ఉన్నటువంటి ధోతి ధరించాడు. ఆయన ఎందుకు నీలివర్ణంలో ఉన్నటువంటి ధోతి ధరించాడంటే కృష్ణుడి వర్ణం నీలి కాబట్టి అందుకని నీలివర్ణంలో ఉన్నటువంటి దుస్తుల్ని ధరించాడంట బలరాముడు. మరి భగవంతుడు బంగారు వర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలు ధరించాడు. ఎందుకని అంటే ఆయన పరమోత్కృష్టమైనటువంటి భక్తురాలు శ్రీమతి రాధారాణి గౌరవర్ణము బంగారు ఛాయలో ఉంటుంది కాబట్టి ఆయన పీతాంబరాలు ధరించాడు, పీతాంబరాలు ధరించాడు. తర్వాత అక్రూరుల వారు వచ్చి ఆయన పాదముల మీద పడిన తర్వాత ఆయన యొక్క బలమైనటువంటి బాహువులతోటి ఆయన దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నాడు. ఆ బలమైన బాహువులుగా ఎందుకు వర్ణించారంటే ఇదే బలమైన బాహువులతోటి కంసుణ్ణి నేను వధించబోతూ ఉన్నాను అనేటువంటి సందేశం ఇవ్వడానికి అని చెప్తున్నారు. అందుకనే ప్రభుపాదులు ఒక లెక్చర్లో చెప్తారు, భగవంతుడు ఇవ్వాలనుకుంటే ఆయనకి అనంత బాహువులు ఉన్నాయి. నీ 2 చేతులు సరిపోవు రిసీవ్ చేసుకునేదానికి. ఇట్లా పట్టుకుంటే ఆయన అనంత బాహువులతో నీకు ఇస్తే 2 చేతులు ఎక్కడ పడతాయి? సరిపోదు. ఆయన ఒకవేళ తీసుకోవాలనుకున్నా కానీ 2 చేతులతో గట్టిగా పట్టుకోలేవు, నువ్వు 2 చేతులతో పట్టుకోలేవు. బలమైన బాహువులు, అనంత బాహువులు కలిగిన వాడు. ఆయనకి ఎన్ని చేతులు ఉన్నాయో లెక్కలేదు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఎల్లవేళలా ఆయన ఏంటి అంటే భక్తుల పట్ల అపారమైన కరుణ కలిగి ఉంటాడు. భక్తుల పట్ల అపారమైన కరుణ. ఎందువల్ల భక్తుల పట్ల అపారమైన కరుణ కలిగి ఉంటాడంటే ఆ భక్తుడు ఏంటి అంటే ఎల్లవేళలా కూడా లోక కళ్యాణం కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ప్రభుపాదుల వారు బృందావనంలో కూర్చొని తన్ను తాను ఉద్ధరింపజేసుకోవాలంటే ప్రపంచమంతా కష్టపడి ప్రయాణం చేసి వెళ్ళి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. కానీ మనల్ని అందరినీ కూడా ఉద్ధరింపజేయాలని చెప్పి అంత శ్రమ తీసుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరైనా శ్రమ తీసుకుంటారా? శ్రమ తీసుకుంటారా? ఏదో ఫిలాసఫీ కూడా చెప్తారు,
తానొక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. జాగ్రత్తగా తప్పించుకొని నీ వరకు నువ్వు చూసుకో అంతే. మన భక్తులు కూడా డ్యూటీ అంతకు మించి ఒక సర్వీస్ కూడా జరగదు అన్నమాట. నేను అక్కడ ఒక టెంపుల్ కట్టాను, అక్కడ లక్ష్మీ నరసింహ వెంకటేశ్వర స్వామి, అక్కడ ఒక పూజారి ఉండేవాడు. ఒకరోజు భగవంతుడికి హారతి జరగలేదు. ఏమయ్యా హారతి జరగలేదు? హారతి ప్లేట్ తెచ్చి గర్భగుడిలో నాకు ఇవ్వలేదు, అందుకని చేయలేదు నేను అన్న. అంటే పాపం ఆ రోజు ఎందుకు అసిస్టెంట్ పూజారికి కొంచెం అనారోగ్యమై రాలేదంట. అందుకని నా గర్భగుడి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఏమై హారతి చేయలేదంటే ఆ ప్లేట్ తయారు చేయడానికి ఎంతసేపు పడుతుంది, అది తెచ్చి ఇవ్వలేదు అందుకని చేయలేదన్నాడు. ఎంత ప్రీతి, ఎంత భక్తి కదా భగవంతుని పట్ల. కానీ నిజంగా భక్తులు అట్లా కాదు, నిజంగా భక్తులు అట్లా కాదు. అనంతాళ్వార్ ఆయన పాము గరిచింది, ఆయన పామును పక్కన నెట్టేసి సేవ చేసుకుంటా ఉన్నాడు, పూలకు వస్తూ ఉన్నాడు. మళ్ళా వచ్చి పాము గరిచింది, మళ్ళా పక్కకు నెట్టేశాడు, కాలుతో నెట్టేశాడు పాముని, మళ్ళా పూలు కోసుకున్నాడు. మళ్ళీ నేరుగా పూలన్నీ తెచ్చుకొని మాల కుట్టుకున్నాడు. మాల కుట్టుకొని ఆ పూలమాల తీసుకెళ్లి భగవంతుడి దగ్గరికి ఇవ్వబోతున్నాడు. భగవంతుడు ఏదో ఏమీ తెలియనట్టు అమాయకుడు, దీనికి ఏం తెలియదు పాము. అనంత ఏదో పాము కుట్టిందంట కదా నిన్ను అన్నాడు. ఈయన ఇంకా ఉద్దండు, ఏ పాము స్వామి అన్నాడు. ఏ పాము అంటావేంట, ఎన్ని పాములు ఉంటాయి? తోటలో గుట్టి. ఓహో అదే, తోటలో గుట్టిన పాము అయితే దాంట్లో విషం ఎక్కువ ఉంటే నేను మరణిస్తాను, మరణించిన వైకుంఠానికి వెళ్తాను, వైకుంఠంలో విరజా నదిలో స్నానం చేసి మీ సేవకు వచ్చేస్తాను. దాని యొక్క విషం బలహీనంగా ఉందంటే బ్రతికి బయటపడి ఇక్కడ స్వామి పుష్కరంలో స్నానం చేసి మీ సేవకు వచ్చేస్తాను. నాకు ఇక్కడైనా ఒకటే, అక్కడైనా ఒకటే. కానీ ఆ పాము కన్నా భయంకరమైన పాము ఇంకోటి ఉంది, దాని గురించి అడిగారేమో అనుకున్నా అన్నాడు. దాని గురించి అడిగారేమో అనుకున్నాను. ఏంటయ్యా ఆ పాము అన్నాడు. అహంకారం మమకారం అనే పాము ఉంది నాలో. ఆ పాము గాన కరిస్తే, ఈ పాము గరిస్తే శరీరం నాశనం అవుతుంది, పంచభూతాలతో చేసిన శరీరం. కానీ ఆ పాము గరిచిందంటే ఆత్మ నాశనం అవుతుంది. అహంకారం మమకారం అనేటువంటి ఆ పాము గరిస్తే ఆత్మనాశనం అవుతుంది. మీరే పాము గురించి మాట్లాడుతున్నారు స్వామి? అసలు యాక్చువల్గా ఆ పాము రూపంలో వచ్చి కాటేసింది భగవంతుడే అంట, ఈయన పరీక్షించడానికి. భగవంతుడే వచ్చి కాటేశారు. అయినా అనంతాళ్వారిని ఆ పాము ఏం చేస్తా చెప్పండి? ఈయన ఎవరు? అనంతుడు. ఈయన అనంతాళ్వారు అనంతుడు. సో మనం ఏంటి అంటే, భక్తుడు భగవంతునికి ఎందుకు అంత ప్రియం అంటే, భక్తుడు ఎల్లవేళలా ఈ జీవుల్ని ఎట్లా ఉద్ధరింపజేయాలా, ఈ జీవుల్ని ఎట్లా ఉద్ధరింపజేయాలా, ఇదే ఆలోచనలో ఉంటాడు. జీవకరుణ. మనం చూసాం కుర్మక్షేత్రంలో వాసుదేవదత్త శరీరం కుష్ఠవ్యాధిగ్రస్తుడై శరీరం తూట్లు పడిపోయి పురుగులు పారాడి కింద పడుతుంటే వాటితో మాట్లాడుతున్నాడు. సమాజం నన్ను వెలివేసింది, నేను ఎవరికీ ఉపయోగపడను, నాకున్నది ఒకే ఒక సంతృప్తి, మీరన్నా నా శరీరాన్ని భుజించి జీవిస్తున్నారు, ఆ సంతృప్తిని కూడా నాకు మిగల్చకుండా వెళ్ళిపోతారా అని చెప్పి ఆ పురుగులను తీసి మళ్ళా తన శరీరంలో వేసుకునేవాడు. ఆయన భక్తికి మెచ్చి భగవంతుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకోవయ్యా అంటే ఊహకందని వరాన్ని కోరుకున్నాడు. స్వామి, ఈ జీవులందరూ వాళ్ళు చేసిన పాపాలకి వాళ్ళు పడే కష్టాలు చూస్తే నా హృదయం రోదిస్తుంది. మై హార్ట్ ఈస్ బ్లీడింగ్. వాళ్ళందరూ చేసిన పాపాలు నాకు ఇచ్చినట్లయితే దానికి పర్యవసానంగా నేను కష్టాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండిపోతాను, వాళ్ళందరినీ మీతోటి వైకుంఠానికి తీసుకుని వెళ్ళండి అని కోరుకున్నాను. వాళ్ళందరినీ మీతోటి వైకుంఠానికి తీసుకుని వెళ్ళండి, వాళ్ళు చేసిన పాపాలకి నేను కష్టాలు అనుభవిస్తూ ఇక్కడ ఉండిపోతాను.
ఎవరైనా సాధువుని చూస్తే వచ్చి పరిగెత్తుకుంటూ వచ్చి కాలు పట్టేసుకుంటారు. ప్రభుపాదులు ఒక లెక్చర్లో చెప్తారు, ఆయన ట్రైన్లో పోతా ఉన్నారంట. పోతా ఉంటే ఎవరో ఒక మార్వాడి గురుగారి కాళ్ళు మొక్కాలు అన్నారు. శిష్యులు ఆపుతా ఉన్నారంట. ఆపుతా ఉంటే వాళ్ళు వదలట్లేదంట గురుగారు కాళ్ళు మొక్కాలి. అందులో ఫారిన్ డిసైపుల్స్ ఉన్నారు, ఆయనకు ఫారిన్ శిష్యులు ఉన్నారంటే ఈయన చాలా పెద్ద గురువు, కాళ్ళు మొక్కేయాలా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారంట. ఆపేశారంట. లాస్ట్కి ప్రభుపాదులు వారు గమనించారు. ప్రభుపాదులు వారు అన్నారు, నువ్వు మొక్కు, నా పాదం కూడా టచ్ చేయి, నేను నీకు బ్లెస్సింగ్స్ కూడా ఇస్తాను, అయితే బోడి కొట్టుకొని పిలక పెట్టుకొని నా శిష్యుడైపోవాలి నువ్వు అన్నాడు. అంటే అది కుదరదు అన్నాడంట. అటైతే ఆశీర్వాదం కూడా కుదరదు అన్నాడు. అది అయిపోయిన తర్వాత ప్రభుపాదులు వారు చెప్పారంట, వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే నానా పాపాలు చేసేసి గురువు కాళ్ళు మొక్కేసి ఆ పాపం అంతా గురువుకి ఇచ్చేసి వాడు పవిత్రుడు అయిపోవాలని ఆడు చేసే సాధన ఏం లేదు, మనం చేసిన సాధన లాక్కొని వెళ్ళిపోతాడు. చాలా తెలివైన వాళ్ళు, చాలా తెలివైన వాళ్ళు. సో మనం ఈ భక్తులు ఏంటి అంటే ఎల్లవేళలా ఇతరుల యొక్క దుఃఖాన్ని ఎట్లా తొలగించాలా, వాసుదేవదత్త అది కోరుకున్నాడు. కానీ ఎవరైనా దుఃఖం పోగొట్టుకోవాలా అంటే పోగొట్టగలిగే వ్యక్తికి శరణాగతి పొందాలా, అది చూపించాలి, అది చూపించాలి. భక్తుడు ఎంత కరుణామయుడు, ఎంత కరుణామయుడు. కూరత్తాళ్వారు ఆయన ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్నదాన కార్యక్రమం చేసేవాళ్ళంట. చేస్తే ఒకరోజు అరిటాకులు తెచ్చేవాడు పనుడు రాలేదు. ఈయన తోటకి వెళ్ళాడు ఆకులు కోసుకురావడానికి. ఆకత కొయ్యగానే ఆ కాండం నుంచి నీరు గారుతుంది. ఆ కాండం నుంచి నీరు గారే చూసి ఈయన కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అరే, ఆకు కోస్తే ఈ చెట్టు రోధిస్తూ ఉంది. పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేసాడంట. భార్య ఆండాలతో చెప్పాడు, ఏమే ఈ రోజు నుంచి అరిటాకులు మనం ఉపయోగించట్లేదు అన్నదానానికి, మన ఇంట్లో ఉండే బంగారంతా కరిగిచ్చి బంగారు పాత్రలు చేపించి ఆ పాత్రల్లో మనం అన్నదానం చేస్తాం. ఎందువల్ల అంటే ఆ ఆకు కోస్తే అది ఏడుస్తూ ఉంది చెట్టు. ఈ రోజుల్లో మనుషులు చెట్టు కాండం నుంచి నీరు వస్తే ఆయన బాధపడ్డాడు, ఎదుటోడి కంట్లో రక్తం కారినా కానీ వీడికి బాధ ఉండదు. ఇప్పుడుండే మనుషులు ఎంత శాడిజం, హింసించి ఆ కళ్ళలో రక్తం కారినా వీడికేం కరుణ ఉండదు. ఒక బొట్టే కారిందే, 1 లీటర్ గారుంటే బాగుండేదే. సో భక్తుడు కరుణార్ధ హృదయుడు, కరుణ అనేది ఉంటుంది. అందుకని ఆ భక్తుడు అంటే భగవంతునికి చాలా ప్రియం. మాయాపూర్లో శ్రీనివాసాంగన్, అక్కడ ప్రతిరోజు మహాప్రభు వచ్చి కీర్తన చేసేటువంటి వారు. రోజు రోజుకి అక్కడ ఆయన ఫాలోవర్స్ పెరిగిపోయారు. శ్రీవాస్ పండిట్కి ఫాలోవర్స్ పెరిగిపోయారు. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఒకరికి కుళ్ళు వచ్చింది, ఈయనకి ఎంత ఫాలోవర్స్ పెరిగారు, ఈయనకి ఏదైనా అపకీర్తి తీసుకురావాలా. ఏం చేశాడంటే రాత్రిపూట నిమ్మకాయలు తరిగి దాని కుంకుమ అవన్నీ అద్ది ఆ ఇంటి ముందు చల్లేశాడు. చల్లి ఈయన రాత్రిపూట క్షుద్ర పూజలు చేస్తున్నాడని చెప్పి ప్రాపగాండ చేశాడు. మంచి కన్నా చెడు విపరీతంగా ప్రాపగాండ అవుద్ది. మనం గొంతు దించుకొని భాగవతం చెప్తాం కదా, మనం విన్నది నలుగురికి చెప్పం. అదే ఒక భక్తుడి ఇంట్లో అత్తాకోడలు కొట్లాడుకున్నారన్న విషయం ఉంటుంది చూడండి, అది ఒక్కరికి తెలిస్తే చాలు గుడి అంతా తెలిసిపోద్ది. ఫుల్ ప్రాపగేషన్. చెడుకు విపరీతమైన ప్రాపగాండ ఉంటుంది, మంచి చాలా కష్టం.
సో ఊరంతా కూడా శ్రీవత్స పండిట్ ఆయన క్షుద్ర పూజలు చేస్తున్నాడు. దానికి ఏమైంది అంటే ఆ తప్పుడు మాటలను ప్రచారం చేసిన వ్యక్తికి కుష్ఠరోగం వచ్చింది. చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఆ బాధ భరించలేక వేళ్ళు ఊడిపోయాయి, ముక్కు ఊడిపోయింది, కుష్ఠరోగం. మహాప్రభు దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించండి అన్నాడు. మహాప్రభు ఏమన్నారో తెలుసా? నా భక్తునికి నువ్వు అపరాధం చేశావు, ఈ జన్మలో కన్నా కాదు, జన్మ జన్మలకి ఈ రోగంతో నువ్వు దుఃఖపడతావు అన్నాడు. ఈ విషయం శ్రీవాస్ పండిట్ తెలిసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి మహాప్రభు కాళ్ళ మీద పడి, దయచేసి ఈ వ్యక్తిని క్షమించండి మహానుభావ, ఈ వ్యక్తిని క్షమించండి. అప్పుడు చైతన్య మహాప్రభు అంటున్నారు, చూసావా, నా భక్తుని యొక్క హృదయం నువ్వు అంత అపరాధం చేసి అతనికి అంత చెడ్డ పేరు తీసుకొచ్చినా కానీ నీ తరపున విజ్ఞప్తి చేస్తున్నాడు, నీ తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాడు. భక్తుడు ఏంటి అంటే తనకు కష్టాన్ని కలిగించిన వ్యక్తి పట్ల కూడా కరుణ చూపిస్తాడు. అందుకని భగవంతునికి చాలా ప్రేమ అవుతాడు, భగవంతునికి ప్రేమ అవుతాడు. అందుకని ఇక్కడ ఏం చెప్పారు అంటే భక్తుల పట్ల అపారమైన వాత్సల్యము భగవంతుడు కలిగి ఉంటాడు. అపారమైన వాత్సల్యం. ఆయనకి భగవంతుడికి ఒకసారి ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక శిష్యుడు అడుగుతాడు, గురూజీ, ఒక్క బ్రహ్మాండాన్ని నడిపించడానికి 33 కోట్ల దేవతలు ఉన్నారు, మరి ప్రతి బ్రహ్మాండానికి అట్లా స్టాఫ్ ఉన్నారు, సృష్టిలో ఆయనకి ఏం పని చేయాల్సిన అవసరం లేదు, మరి ఏం పని లేకపోతే స్వామికి బోరు కొట్టదా అని అడిగాడు ఒక ఆయన అమాయకంగా. స్వామికి బోరు కొట్టదా? అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారు, ఏం పని లేదని ఎవరు చెప్పారు? ఆయన ఏం పని లేదని ఎవరు చెప్పారు? 24 గంటలు ఆయన భక్తుడు భగవంతుని పట్ల ఎట్లా ధ్యానం పెట్టుంటాడో, నేను భక్తుణ్ణి అన్నటువంటి మాట శరణాగతి పొందిన తక్షణమే ఆ భగవంతుని దృష్టి అంతా కూడా ఆ భక్తుని మీద ధ్యానం ఉంటుంది, ఆ భక్తుని మీద ధ్యానం ఉంటుంది. అందుకనే గీతలో ఏం చెప్పాడు? మహాత్మనం స్తుమాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత. మహాత్ములు నా దివ్య ప్రకృతి యొక్క రక్షణలో ఉంటారు. మరి మహాత్ములు ఎవరు? మనం 4 రోడ్ల కోడల్లో పెట్టుంటాం బొమ్మలు, వాళ్ళ మహాత్ములు. వాళ్ళంటే కాకులకి బాగా రెస్పెక్ట్. ఎవరు మహాత్ముడు? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాన్ ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే అన్నిటికీ కారణమని ఎవడైతే అర్థం చేసుకుంటాడో అతను మహాత్ముడు. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. బర్బరీకుడి యొక్క తల ఖండించి తోరణ గుమ్మానికి కట్టారు. పాండవులు వాళ్ళలో వాళ్ళు చర్చించుకుంటున్నారు. అరే, అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేసేది చూశాడు, భీముడు దుర్యోధనుడితో చేసేది అర్జునుడు చూడలేదు, జరాసంధుడితో చేసేది చూడలేదు. ఆ జరాసంధుడు కాదు, వాడెవరు, చీరలాగుతాడు. సో ఒకరితో ఒకరు యుద్ధం చేసిందే చూశారు, మిగిలిన వాళ్ళు ఎట్లా యుద్ధం చేశారు ఎవరు చూడలేదు. అందరూ యుద్ధం చేసింది చూసింది బర్బరీకుడు మాత్రమే. అతని దగ్గరికి వెళ్ళి అడుగుదాము ఎవరు ఎవరితో ఎట్లా యుద్ధం చేశారు అని చెప్పి అందరూ బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరు ఎవరితో ఎట్లా యుద్ధం చేశారు అని చెప్పి అడిగారు. అడిగిన తక్షణమే ఆయన ఏమన్నాడంటే అని పెద్దగా నవ్వాడు. నిద్రపోయే వాళ్ళు మేల్కొంటారని నేను కూడా నవ్వాడు. పెద్దగా నవ్వాడు. ఏమైనా నవ్వుతున్నావు అన్నారు. పిచ్చోళ్ళలారా, అసలు మీరెవరు యుద్ధం చేసింది నేను చూడలేదన్నాడు. ఒక్క సుదర్శన చక్రం గర్రని తిరుగుతూ ఉండింది,
కౌరవులందరినీ కూడా సర్వనాశనం చేసింది ఆ సుదర్శన చక్రమే. మీరెవరు యుద్ధం చేసింది నేను చూడలేదు. వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. మహాత్ముడు ఎవరయ్యా అంటే సర్వకారణ కారకుడు వాసుదేవుడు. వాసుదేవుడు. సో అందువల్ల మనం ఏంటి అంటే భక్త అంటే ఎవరు అంటే ప్రభుపాదులు వారు నిర్వచనం ఇస్తారు. అనునిత్యం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేదానికి ప్రక్రియ చేసేటువంటి వాడు భక్తుడు. అనునిత్యం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేదానికి, ప్రసన్నం చేసుకునేదానికి. హనుమంతుడు లంకలోకి ప్రవేశించబోతున్నాడు. కుడికాలు లోపల పెట్టబోయాడు, గాల్లో ఆపేశాడు కుడికాలు. మనసులో ఏం ఆలోచించాడంటే నేను కుడికాలు పెడితే శత్రువుకి విజయం వస్తుంది. కుడికాలు వెనక్కి లాగి ఎడంకాలు పెట్టాడు లోపల. ఎడంకాలు పెట్టాడు లోపలికి. సో అందువల్ల ఎప్పుడు భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకునేదానికి తన తెలివితేటలన్నీ కూడా భగవత్ సేవ కోసం వినియోగిస్తాడు భక్తుడు. హనుమంతుడు అయోధ్యలో ఎవ్వరికీ సేవా భాగ్యం ఇవ్వట్లేదంట, ఆయనే చేస్తున్నాడు అన్ని పనులు రాముల వారికి. సీతమ్మ తల్లి కూడా వదలట్లేదు. ఏం సేవ! సీతమ్మ తల్లి, లక్ష్మణుడు, భరతుడు, హరే కృష్ణ అందరికన్నా ముందు కూర్చోను. సో సీతమ్మ, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అందరూ మీటింగ్ పెట్టుకున్నారంట. ఈ హనుమంతుడు చాలా టూ మచ్గా ఉన్నాడు, మనకెవ్వరికి సేవ లేకుండా చేస్తున్నాడు. మనం ఒక పని చేద్దాము, ఇక్కడ కూడా మందిరాల్లో అప్పుడప్పుడు ఎవరు పాడాలా, ఎవరు ఏం చేయాలా కాంపిటీషన్ వచ్చేస్తుంది. అప్పుడు మనం టైం టేబుల్ ఒకటి వేస్తాం. సోమవారం అయినా మంగళవారం అయినా, లేకపోతే కురుక్షేత్రం మళ్ళా మొదలవుద్ది. సో వాళ్ళందరూ ఏం చేశారంటే మీటింగ్ పెట్టుకొని ఏ ఏ సేవ ఉదయం లేచిన దగ్గర నుంచి స్వామి పడుకోబోయేంత వరకు అన్ని సేవలు లిస్ట్ వేసేసి అన్నిట్లో కూడా ఒక సేవ సీతమ్మ తల్లి, భరతుడు ఒక సేవ, లక్ష్మణుడు ఒక సేవ, శత్రుఘ్నుడు ఒక సేవ మొత్తం వేసేసుకున్నారు. హనుమంతుడికి ఏం లేదు. హనుమంతుడికి ఆ లిస్టులో ఒక్క సేవ కూడా లేదు హనుమంతుడికి. వీళ్ళందరూ ఆ లిస్టు తయారు చేసి రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి దీని మీద రాజముద్రిక స్టాంప్ వేసి సంతకం పెట్టండి మీరు, లేకపోతే మేము ఊరికి ఆడ తగిలిస్తే కూడా నోటీస్ బోర్డులో ఉపయోగం లేదు. మీరు స్టాంప్ వేసి సంతకం పెడితేనే దానికి వాల్యూ ఉంటుంది. రాముల వారు అంతా చూశారంట. ఆయనకి తెలుసు భక్తుల భావన ఎట్టుంటుందో అని. అన్నీ కవర్ చేశారా అన్నాడంట. అన్ని సేవలు కవర్ చేశారని. మొత్తం ఉదయం నుంచి చూసుకోండి, ఏదో ఒకటి మిస్ అయింటే మళ్ళీ దూరేస్తాడు అన్నాడంట. అబ్బే అన్ని కవర్ చేసాం, అన్ని సేవలు కవర్ చేసాం, ఏం మిస్ అవ్వదు, చూసుకోండి మళ్ళా అన్నాడంట రాముల వారు. అబ్బే లేదు అన్నాడు. స్టాంప్ వేసి సంతకం పెట్టేశారు, నోటీస్ బోర్డులో పెట్టేశారు. ఈయన ఉదయంతో యాజ్ యూజువల్గా తోక టింగ్ టింగ్ అని ఆడించుకుంటూ రామ 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 జయ రామ జయ రామ అంటే వస్తూ ఉన్నాడు. హనుమా ఆగు అన్నారండి. ఏమా సీతమ్మ తల్లి ఏంటి చూడటాను నోటీస్ బోర్డు మీద చూపించారు. సర్వీస్ లిస్ట్ అనేసారండి, సేవా లిస్ట్ అని. ఈ రోజు నుంచి సేవలంతా కూడా ఎవరు ఏమేమి చేయాలో అలా చేస్తాం అన్నారండి. అంటే హనుమంతుల వారు మొత్తం చూశారండి. చూసి మీరు ఇన్ని సేవలు వేశారు, అతి ముఖ్యమైన సేవ వేయలేదు దీంట్లో లిస్ట్ అన్నారు. రాముల వారి దగ్గరికి రండి అన్నారు. మేము అన్నీ కవర్ చేసాం, ఇంకేంటి రాముల వారి దగ్గరికి వెళ్ళేదారు. లేదు ఒకటి మిస్ అయింది, రండి రాముల వారి దగ్గరికి అని చెప్పి ఆ నోటీస్ బోర్డులోంచి ఆ పేపర్ తీసుకొని రాముల వారి దగ్గర పుర్రను పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ వచ్చారు. స్వామి స్వామి చూడండి స్వామి,
ఒక ముఖ్యమైన సేవ వీళ్ళేలే స్వామి అన్నాడు. ఏంటి హనుమ అన్నాడు. మా అమ్మ చిన్నప్పుడు చెప్పింది స్వామి, నేను ఆవులు ఇచ్చినప్పుడు ఆమె చిటికేసేదిట్ట. ఆమె అనింది, ఆ చిటికిగా నేకపోతే ఆవులు ఇచ్చినప్పుడు భూత ప్రేతాలు లోపలికి వెళ్ళిపోతాయని. మీకు ఆవులు ఇస్తే చిటికేసే సేవ లేదు దీంట్లో, అది నాకు కావాలన్నాడు. అది నాకు కావాలన్నాడు. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, మన తెలివితేటలన్నీ ఉపయోగించుకొని భగవత్ సేవకు దూరం అవ్వడానికి కాదు ప్రయత్నం చేయాల్సింది. మన తెలివితేటలన్నీ ఉపయోగించి భగవంతుడి సేవకి ఎట్లా దగ్గర అవ్వాలనే దానికి మనం ప్రయత్నం చేయాలి. ఏం చూడండి ఎంత తెలివిగా, అంత లిస్ట్ ఉంది, ఒక ముఖ్యమైన సేవ లేదన్నాడు. వీళ్ళు అనుకున్నారంట, ఎప్పుడు స్వామి ఆవులు ఇస్తాడో అప్పుడు కదా చిటికేసేది, పోతే పోయిందిలే, ఆవులు ఇస్తే చిటికేసే సేవ హనుమంతుడు అని రాసేసి ఆయన మళ్ళీ ఇంకో సంతకం అటెస్టేషన్ ఇంకో సంతకం పెట్టించి తీసుకెళ్లి నోటీస్ బోర్డులో పెట్టారంట. హనుమంతులు నేరుగా వచ్చి రాముల వారి పాదాల దగ్గర కూర్చున్నారంట. కూర్చుంటే, ఏంది ఇక్కడ కూర్చున్నావు, పో బయటికి అన్నారంట. భలే వాళ్ళే, నా సేవ కోసం కూర్చున్నాను అన్నాడు. నీ సేవ ఆవులు ఇచ్చినప్పుడు రావాయాను. ఏమయ్యా, ఎప్పుడు ఆవులు ఇస్తారో తెలుసా మీకు? అమ్మ సీతమ్మ చెప్పు, ఆవులు ఇంత ఏమన్నా చెప్పొస్తుందా? ఎప్పుడు ఆవులు ఇస్తారో తెలుసా? ఎప్పుడు ఆవులించినా నేను ఎక్కడ ఉంటే పరిగెత్తుకొని వచ్చి అప్పుడు చిటికేసే లోపల భూత ప్రేతాలు దూరేస్తాయి. అమ్మ కుదరదు, ఆయన ఎప్పుడు ఆలించినా చిటికేయడానికి నేను దగ్గరే ఉండాలా, అందుకని పాదాల దగ్గర కూర్చుంటాను. ఇంకేమంటారు? కరెక్టే కదా, ఎప్పుడు ఆవులింత వస్తుందో తెలియదు, ఆవులింత వచ్చినప్పుడే చిటికేయాలా. ఈయన శుభ్రంగా హనుమంతుల వారు ఆయన పాదాల దగ్గర కూర్చొని జై రామ్ సీతారాం రఘుపతి రాఘవ రాజారాం అని చెప్పి భజన చేసుకుంటా ఆ శ్రీరామచంద్రుడి ముఖార విందాలు చూసుకుంటూ హ్యాపీగా భజన చేసుకుంటూ కూర్చుని పోయాడు. ఫినిష్. మొదటి రోజు అయిపోయింది. అంతఃపురం లోపలికి వెళ్ళారు. రాముల వారు లోపలికి వెళ్తే హనుమంతుల వారు ఆయన కూడా దూరేశారంట. స్వామి రాత్రి ఎప్పుడు ఆవులింత వస్తుందో తెలియదు, నేను ఉండాలన్నాడు. ఈ లోపల సీతమ్మ, ఇదేంటిది మా మధ్యలో నువ్వేంటి ఇక్కడ ఉండడానికి లేదు, వెళ్ళిపోవాలి. అమ్మా ఎట్ట కుదురుతుంది, ఎప్పుడు ఆవులు ఇస్తారో తెలియదు, నా సేవ నేను మిస్ అయిపోతాను. ఉదయం నుంచి ట్రై చేశాను సేవ చేయడానికి, ఒక్క ఆవులింత కూడా రాలేదు, ఇప్పుడు ఎట్ట వస్తుందో, ఇప్పుడు వచ్చినా ఇప్పుడన్నా సేవ చేయడానికి నేను ఉండాలి కదా అన్నాడు. ఆమె ఏం చేయలేక వశిష్ఠుల వారిని పిలిచిందంట పంచాయతీకి. వశిష్ఠుల వారు వచ్చి, హనుమ చెప్పేది కూడా కరెక్టే, ఆవులింత వచ్చినప్పుడే ఉండాలి కదా, ఉదయం నుంచి వెయిట్ చేశాడంట, పాపం ఆవులింత రాలేదంట, ఇప్పుడు వచ్చినా ఆ సేవ చేసుకునేదానికి. అయినా హనుమ, అంతఃపురం అంటే ఏకాంతంగా ఉండాలి స్వామి, నువ్వు ఒక పని చేయి, ఆ బయట బాల్కనీలో కూర్చొని ఉండు, నువ్వు చిటికొస్తే ఆవులింత వస్తే అప్పుడు అక్కడి నుంచి చిటికేయించలే అన్నాడు. ఈయన చాలా ఇబ్బందిగా వెళ్ళిపోయి బాల్కనీలో కూర్చొని, స్వామి ఎప్పుడు ఆవులిస్తాడో ఎప్పుడు నేను చిటికేయాలో తెలియదు, ఒకవేళ ఆయన ఆవులిస్తే చిటుకు నేను వేయకపోతే నా సేవ పోయినట్టు, అందుకని ఒక పని చేసుకుంటున్నాను, నేను చిటుకులు వేసుకుంటూ ఉంటాను, ఆయన ఆవులు ఇచ్చినప్పుడు అది తగులుతుంది అని చెప్పి బయట కూర్చొని చిటుకులు వేసుకుంటున్నాడంట. ఈయన చిటుకులు వేసుకున్న దానికి ఆయన ఆవులు వేస్తున్నాడంట. ఆయన నోరు మీయలేదంట. లోపల రాముల వారు సోఫాలో కూర్చొని, ఈయన బయట కూర్చొని టిక్ 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 అని చిటుకులు వేసుకుంటా ఉన్నాడంట. సీతమ్మ తల్లికి ఏమైపోయిందో అర్థం కాలేదు. ఇంకా అందరినీ పిలిచేసిందట, విశ్వామిత్రుడు వశిష్ఠుడు అందరూ వచ్చేసారంట. స్వామికి తెరుసు నోరు వచ్చేసి ఆయన నోరు ముయ్యట్లేదు. స్వామి ఏదో వీక్నెస్ వస్తే, కొంతమంది నరాల వీక్నెస్ వస్తే నోరు తెరిచేస్తారంట, తెరుసు నోరు వచ్చేసింది, ఆయన నోరు ముయ్యట్లేదు అంటానే ఉన్నాడు. అప్పుడు వశిష్ఠుల వారు, ఈ హనుమాన్ ఎక్కడ ఉన్నాడంట, ఆడ బాల్కనీలో కూర్చొని, ఆయన కూర్చొని జై రామ్ శ్రీరామ్ జై రామ్ శ్రీరామ్ జై రామ్ శ్రీరామ్ అని చిటుకులు వేసుకున్నాడు. హనుమ ఆపయ్యా నువ్వు చిటుకులు అన్నాడంట. ఈయన టక్కని చిటుకు ఆపాడంట. అప్పుడు రాముల వారు నోరు మూసేశారంట. భలేటోడి నువ్వు ఆడ చిటుకలు వేస్తా ఉంటే, నువ్వు చిటుకలు వేసిన దానికి ఆయన నోరు తెచ్చే ఉన్నాడు, ఆవులు ఎత్తుతానే ఉన్నాడు కంటిన్యూస్గా. ఆపయ్యా అని చెప్పి లోపలికి తీసుకొచ్చి అప్పుడు చెప్పి, అమ్మా భక్తుల మీద కుట్రలు పన్నబాకండి, మీరు ఈ హనుమంతుడికి సేవ లేకుండా చేయాలనుకున్నారు, ఈ విపత్తుకు అంత కారణం మీ సంకల్పం మంచిది కాదు,
రేపటి నుంచి యథావిధిగా ఆ హనుమంతుడు ఏమి సేవ చేసుకుంటారో సేవ ఇచ్చేసేయండి. ఇటువంటి ఇబ్బందులు పెడితే మళ్ళా రేపు ఇంకో సంక్షోభం ఏదన్నా వస్తుంది. ఇప్పుడు స్వామి నోరు తెచ్చున్నాడు, రేపు ఇంకెక్కడికన్నా వెళ్ళిపోతాడేమో హనుమంతుడితోటి, దేనికన్నా తలకాయ నొప్పి ఆయనకి హనుమంతుడికి ఆయన సేవలు ఆయనకి ఇచ్చేయండి అమ్మా అన్నాడంట. సో ఇట్లాగా భక్తుడు తన తెలివితేటలన్నీ ఉపయోగించి స్వామికి దగ్గర అవడానికి ప్రయత్నించాలా, అంతేగాని మన తెలివితేటలు ఉపయోగించి దూరం అవడానికి ఉపయోగించకూడదు. సో అందువల్ల ఆ భక్తుడు ఆ భగవంతుని యొక్క హృదయాన్ని అపహరించుంటాడు. అందుకని భగవంతునికి స్వేచ్ఛ లేదు ఎప్పుడు కూడా. అందుకనే దూర్వాసుడు వైకుంఠానికి వెళ్ళి సుదర్శన చక్రం బారి నుంచి నన్ను కాపాడండి అంటే వదిలిపెట్టడం తెలుసు, దాన్ని ఉపసంహరించుకోవడం నా వల్ల కాదన్నా. స్వామి ఇట్లాంటి మాటలు అంటారేంటి, సృష్టి అంతా మీ ఆధీనంలో ఉంది, మీ కాంతి ఏమన్నా ఉంటుందా అంటాడు దూర్వాసుడు. అప్పుడు భగవంతుడు అంటాడు, సృష్టి అంతా నా ఆధీనంలో ఉంది అనే విషయం సత్యమే, నేనెవరి ఆధీనంలో ఉన్నానో మీకు తెలియదు అంటాడు. మీరెవరి ఆధీనంలో ఉన్నారు స్వామి అంటాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, భక్త పరాధీన, నాకు స్వేచ్ఛ లేదు, భక్తుల యొక్క ఆధీనంలో నేనున్నాను. భక్తుల యొక్క ఆధీనంలో నేనున్నాను, భక్త పరాధీన. సో అందువల్ల మనం ఏంటి అంటే భక్తుల్ని ఎవరిని కూడా ఏ రకమైన అపరాధం చేయకూడదు. ఏ భక్తుడు భగవంతునికి ఎంత ప్రియుడో మనకు తెలియదు. అందువల్ల మనం భక్తుల సంఘంలో అది లోపల విషయం, బయట విషయం కాదు. సో అందువల్ల భక్తుల విషయంలో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలా, వ్యవహారాలు ఇవన్నీ కూడా. సో తర్వాత మనం చేసే ప్రతి ఒక్క ప్రక్రియ కూడా ఆ భగవంతుడిని మెప్పించేటట్టుగా ఉండాలి. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయి, డౌట్స్? ఎనీ డౌట్స్? ఏమని మే అంటే ఇక్కడ లీల ఏంటి అంటే వాళ్ళకి సేవ లేదని కాదు, భక్తులు ఇంకోరు సేవ చేస్తూ ఉంటే వాళ్ళ పట్ల అసూయ చెందకూడదని ఒక సందేశం. వాళ్ళకి సేవ ఏదో ఒక సేవ ఉంటుంది, వాళ్ళకి కూడా లేకుండా ఏముండదు. తర్వాత అసూయ చెంది ఆ భక్తుడిని నియంత్రించేటట్టు చేస్తే ఉపద్రవం ఇంకో రకంగా వస్తుంది అనేటువంటిది. ఆయన అప్పుడప్పుడు టైం ఉన్నప్పుడు వచ్చేదో సేవ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు లాస్ట్కి వాళ్ళు ఏదో కుట్ర చేసేసరికి 24 hours ఆడే కూర్చునే పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ ఒక్కొక్క లీలలో ఒక్కొక్క సందేశం మనకు వచ్చేదానికోసం ఇవన్నీ జరుగుతాయి. తర్వాత భక్తుడు ఎట్లా తెలివిగా ఉండాలా, ఎప్పుడు స్వామి సేవ కోసమే ప్రయత్నం చేయాలా అనేది. సో ఆ రకంగా అవన్నీ ప్రామాణికం కాదు. ఏదో మన సినిమాల కథలు లేక ఏదో సృష్టించారు. అందుకనే ప్రామాణిక పరంపరలో ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే భీష్ముడు అది ప్రామాణికం. భీష్ముడు భగవంతుడికి విరుద్ధంగా కౌరవుల పక్షాన నుండి యుద్ధం చేయాలనుకున్నాడు. చాలామంది దానికి రకరకాల భాష్యాలు రాస్తారు. కౌరవులు ఉప్పు తినదానికి, కారం తినదానికి, తీపి తినదానికి ఆయన ఆ పక్షాన ఉన్నాడని. ఆ కారం, ఉప్పు, తీపి తినదానికి కాదు. ఆయన ఒక క్షత్రియుడు, భగవంతునితో రౌద్ర రసాన్ని అనుభవించాలనుకున్నాడంట. భగవంతుణ్ణి సేమ్ పార్టీలో ఉంటే భగవంతుడితో యుద్ధం చేసే అవకాశం ఉండదు. ఈయనేమనుకున్నాడంటే నేను కౌరవుల పక్షాన ఉంటే కృష్ణుడితో యుద్ధం చేయొచ్చు, ఏ పిల్లలతో యుద్ధం చేసి నాకేమి తృప్తి ఉంటుంది, చేస్తే యుద్ధం కృష్ణుడితో చేయాలా అని చెప్పి ఉద్దేశంతో ఆయన కౌరవ పక్షాన ఉన్నాడు. ఈయనేమో ఏంటి అంటే పొరపాటున దుర్యోధనుడు కృష్ణుని కోరుకుంటే మళ్ళీ కృష్ణుడు కౌరవుల పక్షాన నుండి యుద్ధం చేస్తే ఇంక పాండవులకి ఏముంది చెప్పండి. అందుకని చెప్పి ఆయన తెలివిగా
నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను అన్నాడు. ఏంది, నన్ను కోరుకునే అవలా 10,000 నారాయణ సైన్యాన్ని కోరుకోవాలన్నప్పుడు నేను ఆయుధం పట్టను, యుద్ధం చేయను అన్నాడు. ఒకవేళ అటు కోరుకున్నా కానీ పాండవులకి ఫేవర్ చేయాలని చెప్పి కృష్ణుని దుర్యోధనుడు కోరుకున్నా యుద్ధం చేయకుండా ఉంటే పాండవులు సురక్షితంగా ఉంటారు కదా అని ఆయన అట్లా కోరుకున్నాడు. ఈయనేమో నా కృష్ణుడు కావాలని అర్జునుడు కోరుకున్నాడు. నేను ఇంత అపవాదులు పొంది కౌరవ పక్షంలో ఉంటే స్వామితో యుద్ధం చేయాలని, ఆయనేమో ఆయుధం పట్టను, నేను యుద్ధం చేయను, ఒక రథసారథిలాగా ఉంటాను. సో లాస్ట్కి ఆయన కోరికను కూడా భగవంతుడు తీర్చాడు. ఆ రథం మీద నుంచి లంకించి భీష్ముడి మీదకి యుద్ధానికి దూకి చక్రం తీసుకొని. సో ఎటువంటి కోరికైనా తీరుస్తాడు భగవంతుడు, తీరుస్తాడు. సో భక్తుడితో వైరం అంటే భీష్ముడితో, హనుమంతుడితోటి అది కల్పితం అని చెప్తారు. అది కరెక్ట్ కాదు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, జగద్గురు శీల ప్రభుపాద్ కి, రాధా గోపీనాథ్ కి.